టు వాయన్ న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ముషిరాబాద్ రామ్నగర్లోని వైశాలి గారు వారి ఇంటికి ఇన్వైట్ చేశారు. మరి ఏం ప్రిపేర్ చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే వైశాలి గారు. నమస్తే. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సో ఈ రోజు ఏ రెసిపీతో రెడీగా ఉన్నారు? స్వీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం హాట్, సో సెకండ్ టైం స్వీట్. నైస్. ఓకే, పండుగలకైనా దేవుడికి పెట్టడానికైనా కానీ నైవేద్యం. ఈజీగా తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, తక్కువ క్వాంటిటీలో మంచి టేస్ట్. ఓకే. సో ఏ ఐటమ్ తయారు చేయబోతున్నారు? శనగపిండి హల్వా. ఓ నైస్, శనగపిండి హల్వా. హల్వా రెగ్యులర్ గా అందరూ రవ్వ హల్వా చేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు శనగపిండి అంటే హల్వా. రవ్వ తోటి అయితే ఈజీ మెథడ్ అని చెప్పేసి తొందర చేస్తారు. దీంతో కూడా శనగపిండితో అయితే పచ్చివాసన taste. పోయే వరకు కూడా వేయించాలి కదా. అవునవును అవును. కొంచెం కానీ ఇది లాంగ్ ప్రాసెస్ అయినా కానీ టేస్ట్ బాగుంటది. Yes, taste హెల్తీ ఫుడ్ బాగుంటుంది. కూడా. Yes. సో అయితే ఇప్పుడు శనగపిండి హల్వాకి కావాల్సిన పదార్థాలను చూద్దామా? చూద్దాం. ఓకే. శనగపిండి హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ నెయ్యి, ఒక గ్లాస్ పాలు, గార్నిషింగ్కి కాజు టేస్ట్ కోసం. సో ఎంత క్వాంటిటీలో శనగపిండి తీసుకుంటే అంతే అన్ని- క్వాంటిటీలో అన్ని అన్ని ఉండాలి. 4 కూడా అవే క్వాంటిటీ. ఓకే, నైస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత గిన్నె పెడతాం. సో ఈ గిన్నెలో ఏం వేద్దాం? దీంట్లో పాలు పోస్తాం. Okay. ఇది వేగే వరకల్లా అది పాలు హీట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ నెయ్యి వేద్దాం. పలుకులు వేయించి పెట్టుకుందాం. కాజు. వేయించి పెట్టుకుంటే పక్కన ఉంటాయి కదా. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి వేయించుదాము. ఆ. ఇప్పుడు శనగపిండి పోద్దాం. ఓకే. సో శనగపిండి అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై కొంచెం చేసుకోవాలి. బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి. ఇట్లా నురుగులు వస్తుంటది. అదంతా పోయి వస్తున్నప్పుడు ఆయిల్ తేలాలి కదా. ఆయిల్ ఈ ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటది. సో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటుతుంది. ఒక దగ్గర మాడిపోతుంది, ఒక దగ్గర మంచిగా ఉంటది. ఓకే, పాలు కూడా వేడైపోయి వేడి కావాల్సిందే. ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయాలి. ఇది ఒక్క సెకండ్ మనం అటు ఇటు అయినా మొత్తం ఇది కలిపేటప్పుడు అసలు అవును ఇది దీని మీదనే ఉండాలి. అవ్వద్దు. ఎంబడే పాలు పోసి కలపాలి ఉండలు లేకుండా. ఓకే, లేదంటే ముద్దలాగా అయిపోతుంది కదా. ఉండలు కడతాయి. ఉండలు కడితే సో లాస్ట్ లో షుగర్ వేయాలా? లాస్ట్ ఇది కొంచెం దగ్గరకు వచ్చినాక షుగర్ వేద్దాం. ఇది కూడా చేస్తే తొందరగానే అయిపోతుంది, కానీ కొంచెం శనగపిండి వేగేదాకా కొంచెం లేట్ కొంచెం పచ్చివాసన కొంచెం వెళ్ళాలా? లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంటుంది. పచ్చి వాసన అది ఏగితే టేస్ట్ వేరే ఉంటది. అదే హడావిడిలో తొందరపడి చేస్తే పచ్చి వాసన ఉంటుంది. అవునవును. అందుకని స్లో కొంచెం ఫ్లేమ్ లో నెయ్యి తోటి డీప్ ఫ్రై చేసి పచ్చి అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నె కంటుకోకుండా ఇట్లా రావాలన్నమాట. ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చాక సో గిన్నెకి అడగంటద్దు. ఇట్లా వేస్తే ఇట్లా పడ్డాక చక్కెర వేసుకుందాం. కంప్లీట్ గ్లాస్ పడుతుందా? గ్లాస్ వేయండి. ఓకే. సో ఎమ్మి గోధుమ హల్వా రెడీ. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చేంజ్ అయిపోయింది. వేసుకునే వాళ్ళు ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, దీంట్లో వేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ గానీ ప్రిపేర్ చేయొద్దు. ఎల్లో
ఆ, ఇది ఒరిజినల్ కలర్ కదా. ఆ. ఇట్లా తొందరగా కావాలనుకుంటే దేవుడికి చేయడానికైనా అవును. మనము టేస్టీగా Easy తినడానికైనా బాగుంటాయి, చాలా బాగుంటది. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా, బాగుంటది. స్మెల్ అయితే అసలు వచ్చేస్తుంది ఇలా నెయ్యి. ఆ, యమ్మీ యమ్మీ. సో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత అంత ఫ్లేవర్ టేస్ట్ వచ్చేస్తుంది. టేస్ట్ ఉంటది. సో తర్వాత తర్వాత ఈ వేయించుకున్న కాజు ఉంది కదా దీంట్లో వేసేది. ఓకే, గార్నిషింగ్. టేస్ట్ టేస్ట్ గార్నిషింగ్. ఫైనల్ గా ఈ కాజు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేవా? మంచి కలరు ఇట్లా తీయగానే ఇట్లా పడిపోతుంటే అది కుక్ అయినట్టు, కుక్ అయినట్టు, లేకపోతే కుక్ అన్నట్టు. ఓకే, ఎమ్మీగా శనగపిండి హల్వా రెడీ. టేస్ట్ చేసి చూడండి. ఓకే, తప్పకుండా టేస్ట్ చేయండి. ఎమ్మీ శనగపిండి హల్వాని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. కాలుతున్నప్పటికీ కూడా మింగేస్తున్నాను అంటే చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది నిజంగా. నేను చెప్తున్నానని కాదు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది. అవును, అవును, మళ్ళీ హెల్దీ ఫుడ్. అవును. అంటే చిన్నపిల్లలు స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వారికి బయట ఫుడ్ పెట్టే కంటే కూడా ఇంట్లో మనం ఈజీగా అతి తక్కువ టైంలో స్వీట్ తయారు చేయొచ్చు. అది కూడా హెల్తీ ఫుడ్, శనగపిండి హల్వా. సో ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా. సో ఇప్పుడు ఏదైనా ఒక టిప్ చెప్తారా? కామన్ గా ఫ్రిడ్జ్ లో బాటిల్స్ పెడుతుంటాం కదా, ఇంకా దానికి బాగా పాకురు వాసన వస్తుంటది తాగాలంటే. అవును, కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్ పోసి కొంచెంసేపు ఉంచితే ఆ స్మెల్ అనేది పోతుంది, మళ్ళీ క్లీన్ గా కూడా అవుతాయి. ఓకే, మంచి టిప్ ఇది, చాలా మందికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది మామూలుగా వాటర్ సర్ఫ్ అట్లా వేసి పెడతాం, అట్లా కాకుండా సాల్ట్ వేసేస్తే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఆ సర్ఫ్ వేసినాక సాల్ట్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో చక్కటి చిట్కాని తెలియచేశారు. యాక్చువల్లీ మామూలుగా అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఫ్రిడ్జ్ లో బాటిల్స్ స్టోర్ చేసి పెడుతూ ఉంటాము, కడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే వాటర్లో సాల్ట్ వేసి గోరువెచ్చని నీటిని అందులో పోసి ఒక 5 minutes అలా పెట్టేసి తర్వాత వాష్ చేసినట్లయితే కనుక అందులో ఉన్నటువంటి ఫంగస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మంచి టిప్ తెలియజేశారు వైశాలి గారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, వైశాలి గారు చూపించినటువంటి యమ్మీ శనగపిండి హల్వా తయారీ విధానాన్ని. మరి ఇది ఈనాటి వంటకము. మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.